క్లుప్తంగా శివాజీ రాజా గారి గురించి మాట్లాడంటే పొద్దునుంచి ప్రచారం చేసి కొంచెం టైర్ అయిపోయి ఉన్నా. క్లుప్తంగా శివాజీ రాజా గారు ఎంపీ అభ్యర్థి, జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు గారి గురించి ఇవాళ రిటర్న్ గిఫ్ట్ అంట దిక్కుమాలిన ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు ఆయన. క్లుప్తంగా మాట్లాడు, ఎందుకంటే ఆయనకు వచ్చిన 30,000 40,000 లైక్ల గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి మాట్లాడడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అయితే మన కార్యకర్తలు కొంతమంది అన్న ఏదో ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడంటే ఆ పనికిమాలిన వీడియో అయితే ఒక 5 నిమిషాలు చూడాల్సినటువంటి దరిద్రం అయితే కలిగింది ఈరోజు. నాగరాజు వైపునట్లే గారు సీట్లు నేను ఇంకా లెక్కట్లేదు నిన్నొస్తాయి అన్నది. నియోజకవర్గాల వారిగా తిరిగి పనిచేయాల్సిన టైంలో సీట్లు ఎన్ని వస్తాయి, ఊట్లు ఎన్ని వస్తాయి, ఇప్పుడు ఏం లెక్కెడతావు నాకు అర్థం కొడుతున్నాను. ప్రయత్నం వరకు మన చేతిలో ఉంటుంది, వచ్చిన తర్వాత భగవత్ ఇచ్చండి. వేరేంటి శివాజీ రాజా. ఇప్పుడు నన్ను మనుషుల్ని, పెద్ద మనుషులు, సమాజంలో ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తుల కింద ఎప్పుడు పరిగణలో తీసుకుంటారంటే నాకంటే వయసులో పెద్దోళ్ళు లేదా క్యాలెండర్లో నాకంటే ఒక 20-30 సంవత్సరాలు ముందు పుట్టారో 10 ఏళ్ళు ముందు పుట్టారో కాబట్టి వాళ్ళని పెద్దల కింద వ్యక్తిగతంగా నేనైతే గౌరవించను. పెద్దలు అంటే ఎవరంటే సమాజంలో కాస్త స్పృహ కలిగి మాట్లాడేటువంటి మాటల మీద విజ్ఞత కలిగి వయసు వేడిలో ఆవేశంలో నాలాంటి వాళ్ళు చేసేటువంటి తప్పులు వాళ్ళు చేయకుండా సంయమనం పాటించేటువంటి వాళ్ళని పెద్దలు అంటాను నేను. పెద్దలు అనడానికి కాస్త విలువ ఉండాలి. ఇవాళ జనసేన ఎంపీ అభ్యర్థి గురించి నాగబాబు గారి గురించి మాట్లాడుంటే వ్యక్తిగతంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది. జనసేన కంటెస్టింగ్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడుతున్నా కాబట్టి నీలాంటి వాడి గురించి కూడా మాట్లాడాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి అయితే ఉంది. క్లుప్తంగా సోది లేకుండా నువ్వు చేసినటువంటి 2 ప్రధానమైన విమర్శలు, ఆయన పిల్లికి కూడా బెచ్చం పెట్టడం, అలాగే ఆయన నడవడానికి వంటగదిలోంచి ఎక్కడికో రావడానికి గంట టైం పడుతుంది, అరగంట టైం పడుతుంది అని చెప్పావు. మరి నువ్వేమంతా భయంకరమైనటువంటి ఒలింపిక్ రన్నర్వో నాకైతే తెలీదు. మరి నీ యొక్క కెపాసిటీ ఏంటో, నీ కాళ్ళలో ఉన్న బలం, ఇంకా రకరకాల అవయవాలు ఉన్నటువంటి బలం ఏంటో నాకైతే తెలీదు. నువ్వు చాలా బలశాలివి, ఆర్నాల్డ్ స్వార్జ్నెగర్వి కాబట్టి, సిల్వెస్టర్ స్టెలోన్ కాబట్టి నీ గడిచినటువంటి 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు సినిమా జీవితంలో నువ్వు చేసినటువంటి గుప్తదానాలెన్ని, నువ్వు చేసినటువంటి చేతికి ఎముకలైనటువంటి కర్ణుడు మాదిరి దానాలెన్ని నాకైతే తెలియదు. ఇక జీవితంలో నీలాంటి పనికిమాలోల్ని నమ్మి సినిమాలు తీసి డబ్బులు పాడు చేసుకుని కోటాను రూపాయలు నష్టపోయినప్పుడు మనిషికి డబ్బు పట్ల జాగ్రత్త ఏర్పడుతుంది. జాగ్రత్తకి పిసినార్తనానికి మధ్య ఉన్నటువంటి తేడా శివాజీ సినిమా చేసినటువంటి రజనీకాంత్ గారికి యాక్టర్ శివాజీ రాజాకు ఉన్నంత డిఫరెన్స్ ఉంటదన్నమాట. జాగ్రత్తకి పిసినార్తనానికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక నువ్వు నరసాపురం లేకపోతే భీమవరం వాస్తవుడివి అన్నట్టు, నీకు మొత్తం బంధువులు ఎక్కడ ఉన్నారన్నట్టు, ఎప్పుడైనా నరసాపురానికి నీళ్లు ఇచ్చావా అని అడిగావు. నరసాపురానికి పాలు ఇచ్చావు. నువ్వు భీమవరానికి ఏమి ఇచ్చావు? నేను భీమవరంలో పుట్టి పెరిగా, నేను భీమవరంలోనే పుట్టా. నా తాత ముత్తాతలు ఎక్కడే పుట్టారు. శంకర భగవయ్య నాయుడు నా తాత డిఎన్ఆర్ కాలేజీకి పొలం ఇచ్చాడు. నువ్వేమిచ్చావు చెప్పు? నువ్వు భీమవరంలో పుట్టి నువ్వేమిచ్చావు చెప్పు? ఇవాళ కూడా డంపింగ్ యార్డ్ లేకపోతే నా పొలం ఎకరం 50 సెంట్లు పక్కన డంపింగ్ వేస్తున్నారు భీమవరంలో. డిఎన్ఆర్ కాలేజ్ వెనకాతలు ఉన్నటువంటి నా పొలంలో చెత్త ఎత్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు షూస్ వేసుకుని ఉంచినటువంటి పొలం, ఆ పక్క పొలం నా తాత శంకర ఆదినారాయణ గారిది, ప్రేమ హాస్పిటల్స్. అలాగే నా పొలం, నా సొంత పొలంలో డంపింగ్ యార్డ్ ఎత్తున్నారు. నువ్వు భీమవరంకి ఏమి చచ్చో చెప్పు? నువ్వు భీమవరమా? నీకు తెలిసే భీమవరం గురించి? యాక ఈడ్ సీట్స్ కొట్టేస్తారా? ఇక్కడ నాగబాబు మాడిదానికి ఈడ్ సీట్స్ కొట్టేస్తారా? ఏదో సర్రా నువ్వు భీమవరనా? నువ్వు ఒకసారి భీమవరనా? నీకు రఘురామకృష్ణరాజు ఇండైరెక్ట్ గా కుల పిచ్చతోనో మతంతోనో సపోర్ట్ చేసుకోండి, చేసుకో, దానికి ఎవడో కాదండవు. మేము బలరాం రాజు గారు లాంటి రాజులు చేసుకుంటాం. ప్రజల కోసం జీవితాన్ని అర్పించినటువంటి బలరాం రాజు గారు లాంటి వ్యక్తుల్ని భుజాల మీద మోస్తాం. వాళ్ళ కోసం 2 రోజులు 3 రోజులు ప్రచారం చేస్తాం. భూపతిరాజు బలరాం రాజు గారు, శివాజీ రాజు నీకు తెలియదేమో, అట్లాంటి వ్యక్తులు రాజులను గౌరవిస్తాం. బివి రాజు గారు మహానుభావుడు, దేవుడు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి బోలు మందికి విద్యాదాత అయ్యాడు. విష్ణు కుమార్ రాజు గారు, అలాంటి వాళ్ళు మేము భుజాల మీద మోస్తాం. అల్లూరు సీతారామరాజు గారు, అలాంటి వ్యక్తులు మేము మా భీమవరం అని చెప్పుకుంటాం. నువ్వు వచ్చి నీలాంటి వాళ్ళు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వచ్చి మేము భీమవరం రాజు. కొంతమంది రాజులు ఆస్తులు త్యాగం చేస్తే, వాళ్ళ జీవితాల పరంగా పెడితే భీమవరంలో విద్య, వైద్యం, సమగ్రాభివృద్ధికి కారకులైనటువంటి రాజులు నీడలో కొంతమంది పనికిమాలోలు మేము రాజులను క్లెయిమ్ చేసుకోలేమో గానీ నాకు భీమవరం డైనమిక్స్ గురించి, ఈక్వేషన్స్ గురించి నాకు టీచ్ చేయొద్దు. భీమవరంలో ఎంత ఉన్నతమైన రాజులు ఉన్నారో, విద్యల కోసం, ప్రజలకి శ్రేయస్సు సేవ కోసం ఎకరాల భూములు
దారాదత్తం చేసినటువంటి రాజులు నాకు తెలుసు. ఇద్దరు సమిష్టి, కొన్ని సామాజిక వర్గాల సమిష్టి అభివృద్ధితో గన్నాబత్తులో డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ దారాదత్తం చేశారు. రెండు బలమైన సామాజిక వర్గాల సమిష్టి కృషితో భీమవరం ఎదిగింది. ఇలాంటి పనికిమాల వచ్చి కులాలు చిచ్చు పెట్టాలి తప్ప నాగబాబు గారు ఏ రోజు కుల ఈక్వేషన్స్ లో మాట్లాడలా. నాగబాబు గారు చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్పాడైనా, రాజు అంటే కులం కాదు గుణం. అటువంటి ఉన్నతమైన గుణం కలిగినటువంటి బలరామరాజు గారు లాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తానంటూనే శివరామరాజు అకృత్యాల గురించి, రఘురామకృష్ణరాజు అకృత్యాల గురించి మాడారు. అందుకని ఒక కులంలో వ్యక్తుల గురించి మాడితే టోటల్ కులం గురించి మాట్లాడటనుకునేటువంటి నీలాంటి అలుపులకి సమాధానం చెప్పడం మా టైం బొక్క. ఇంకా మా దగ్గర మా కార్యకర్తలు అడుగుతున్నా కూడా చెప్పడం తప్ప ఈ సమాధానం. నువ్వు తీసిన కళాఖండాలేంటి, నువ్వు తీసిన సినిమాలేంటి, అప్పుడెప్పుడో శంకరాభరణం కానించి మొన్న వచ్చినటువంటి రంగస్థలం దాకా ప్రతి దాంట్లో నువ్వేదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా నువ్వేదో అద్భుతాలు చేసినట్టు మాకు ఇది దరిద్రం ఏంటి? ఇక 59 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వద్దాం అనుకోలా. ఎప్పటి నుంచో ఒక మనిషికి ఏదో చేయాలని తాపత్రయం ఉంటది. దాన్ని అమలు చేయడానికి సమయం, సందర్భం, వెసులుబాటు కావాలి. నాగబాబు గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారిని టికెట్ అడిగారు. నేను ప్రజాసేవ చేస్తానని, నేను ప్రజలు ఉంటానని. అంటే చిరంజీవి గారు రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చారు, నాగబాబు గారు సహకరించాల. పవన్ కళ్యాణ్ గారు సహకరించారు. అందుకని దయచేసి మా ఎంపీ అభ్యర్థి గురించి నువ్వు ఓటేద్దంటే జరిగిపోయే అద్భుతాలు, నీ మాట ఇచ్చుకుని వ్యవహారంలో మాకు యాంటీ ఓటింగ్ అంత సీన్ నీకు లేదు, నీకంత ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమా లేదు. కేవలం మళ్ళీ చెప్తున్నా, మా కార్యకర్తల ఆనందం కోసం నీ పేరు తీసి మాట్లాడడం తప్ప జీవితంలో యు ఆర్ నాట్ అన్ అచీవర్, నైదర్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, నార్ యు ఆర్ ఎ కామన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. యు ఆర్ జస్ట్ అ సెకండ్ గ్రేడ్ యాక్టర్, అంతే. అర్థమైందా? ఇక నాగబాబు గారు కాలు గురించి మాట్లాడు. టెన్నిస్ ఎల్బో లాంటివో, కాళ్ళకి ఏదైనా వయసు పెరిగే కొద్దీ మన బాడీ వెయిట్ రీచ్ అనో, రకరకాల రీచ్ అనో, అవయవాల్లో ఎముకలకి ఏదన్నా ఆ దారుఢ్యం తగ్గితే, ఒక మనిషి కష్టంలో ఉంటే దాని నుంచి నువ్వేదో భయంకరమైనటువంటి అసలు పీటీ ఉసలాగా, అశ్విని నా చెప్పలాగా నువ్వు మామూలుగా పరిగెడితే 5 సెకండ్లో 5 కిలోమీటర్లు పరిగెడతానంట. బిల్డప్ ఏంటి? అవతల యొక్క ఆ కాలు నొప్పి ఫిజియోథెరపీ చేసి కూడా తగ్గుద్ది కానీ మనిషి చేయించుకోవట్లా. ఆ మనిషిని పట్టుకుని నువ్వేదో ఆయన గురించి నువ్వు ఆ రకమైన విమర్శలు ఏంటి నాకు అర్థం కొడుతున్నా. నువ్వు ఎక్కడైనా కనపడితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీ కాలు కూడా సరి చేసేటువంటి బాధ్యత మాది. మంచి గట్టిగా చేద్దాం ఒకసారి. అందుకే ఎలక్షన్ 2-3 రోజులు అయిపోయిన తర్వాత మారదాం శివాజీ రాజా. నువ్వేదో పెద్ద మగోళ్ళలాగా అవయవాల గురించి నరసాపురం మొత్తం డెవలప్ చేస్తారా? నరసాపురం మొత్తం ఎవరు డెవలప్ చేస్తారో అది కూడా చెప్పావా? రఘురామకృష్ణ డెవలప్ చేస్తాడా? శివరామరావు డెవలప్ చేస్తాడా? నరసాపురం బోర్డర్లు తెలిసాను అడిగో. నరసాపురంలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో జనాభా ఎంత, ఓటర్లు ఎంతమంది, ఏ కుల ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎన్ని మేజర్ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని పవర్ గ్రిడ్లు ఉన్నాయి, ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని రైల్వే స్టేషన్లు ఇప్పుడు దాకా ఎలక్ట్రిఫికేషన్ జరగలేదు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పిన అంటాను నరసాపురం పార్లమెంట్ గురించి. నువ్వే చెప్పాలి, మేమే అనాలి. మా దరిద్రానికి ఎవరికాడు రాజకీయాలు మాట్లాడతాడు బాబు ఈ మధ్యకాలంలో దరిద్రంగా అయితేనా? టీవీలు చూసావు, న్యూస్ పేపర్లు చూసావు, ఎవరికాడు రాజకీయాలు? ఓ నియోజకవర్గం గురించి పార్లమెంట్ నువ్వు మాట్లాడతావా? నువ్వా? నా కర్మ నా దరిద్రం అంతే తినడానికి. మళ్ళీ మా వాళ్ళు చెప్పడం దరిద్రం దిక్కుమాలి వీడియో మళ్ళీ చూస్తాను నీకేదో కౌంటర్ అని చెప్పడం. మా కార్యకర్తలేమో నువ్వు ఇచ్చిన దానికి కూడా ఏదో అద్భుతాలు జరిగిపోతే మాయ జరిగిపోతాయి అనుకుంటారు. అసలు మీ ముఖాలు చూసి పొరపాటు 10 ఓట్లు కూడా మా పడి ఆగిపోయి ఏముండదు మాకు తెలుసు. నువ్వు వచ్చి ప్రచారం చేసే శివాజీ రాజా కింద వ్యాన్ ఎక్కేసి నా బాబు గారు కొట్టేది తిరగచ్చుగా చెప్తాక ఎవడన్నా నిన్ను సొత్తానికి సెల్ఫీ చేయడం 10 మంది వస్తారు తెలుస్తుంది నీకు. మా కర్మ మా దరిద్రం కత్తేని ఎవరికాడు రాజకీయ నాయకుడు బాబా. ఏం కర్మో ఏం దరిద్రమో, రాజకీయాలు అంత పర్సన్ అయిపోయినో తెలీదు. ఒక కమిట్మెంట్ ఉండదు, యాసన కనబడి ఉండదు. ఇంకేంటి రిటర్న్ గిఫ్టా? నీ బాధలు ఏంటంటే నీకా సినిమాలు చేసుకునే ఓపిక లేదు, నిన్న సినిమాలు తీసుకునే పాత్రలో లేవు. ఆ మా అసోసియేషన్ ఏదో అడ్డెట్టుకుని ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటా, ఆ ట్రిప్లని ఈ టికెట్లని 4 రూపాయలు సంపాదించుకునే ఇంకో బాపత ఇంకో మంది పాపం అది కాస్త నోటికాడ ఇస్త్రాగా ఆగేశారు కదా. నాగబాబు గారి మీద నీకు ఉండేటువంటి బాధలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఆ 4 రూపాయలు నిన్ను ఏదో అక్కడెక్కడ మీటర్లు వేసుకుని కమిషన్ లాక్కుని తినేసిన డబ్బుల్ని ఆయన లాగేశాడే అని బాధ ఉంది. అంత వల 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 బీపీ ఎందుకు వచ్చేస్తుంది అబ్బాయి నాకు అర్థం అవట్లేదా? ఎవడన్నా పదవ పోతే పోన్లే, ఈసారి ప్రజలు ఓటర్లు మనకు ఆశీర్వదించలేదని చెప్పి ఇంటికాడ కూర్చుంటాడు. నువ్వు అసలు ఎనలేని బాధ, డిప్రెషన్, సప్రెషన్, అగ్రెషన్ అన్ని కలిపి వచ్చేస్తానంటరా. అంటే ఎంత మీటర్లు వేసుండి ఎన్ని డబ్బులు మీటర్లకు అలవాటు పడి ఉంటే ఇవాళ నోటికని చెల్లిపోయినా నీకు ఎంత ఆవేదన వచ్చేస్తుంది? అడుగుతున్నా. మేము టికెట్లు ఆస్పైర్ చేస్తాం, మా టికెట్లు అనేది నేను రోడ్డు ఎక్కలేదు. ఎందుకంటే లేకపోతే మళ్ళీ కార్యకర్తలు పనిచేసుకున్నా డిసైడింగ్ ఉంది కాబట్టి. నువ్వు అసలు ఎంత మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద నొక్కేస్తే
ఇవాళ డబ్బుల్ని చేజారిపోయిన బాధపడుతున్నాడు, నాకు అర్థమట్లా. అందుకని ఎంపీ అభ్యర్థుల గురించి అభివృద్ధి చేస్తారా చేయరా, అసలు మనం ఒకటి మన వెనకాతల పట్టుమని 10 మంది తిరిగేది లేదు. జై శివాజీ అన్న అంట, మనమేమో ఇంకొకరి గురించి కామెంట్లు చేస్తాం. అన్నా తమ్ముడి మధ్య నాగబాబు కాదు, నాగబాబు గారు ఇండివిజువల్ గా కూడా నాగబాబు గారే. జబర్దస్త్లో అంతమంది స్వచ్ఛందంగా వచ్చారు కోసం పని చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నారు? ఇంకా మల్లెమాల ప్రొడక్షన్ కూడా ఈయనని చెప్తావేంటి? ఈయనకు వచ్చి ప్రచారం చేయకపోతే వాళ్ళందరికీ ఈయన ఏమన్నా ఎవరు జాబ్ తీసుకోవాలని చెప్తాడా? కాస్త మనం విలువలతో కూడిన మాటలు మాడాలా. అర్థమైందా? త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా డైలీ చెప్తాను నీలాంటి వాళ్ళ గురించి. అదే నాకు క్రక్స్ డైలీ ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ అంటే మనకు అన్ని కుదిరినప్పుడేమో సంథింగ్, మనకు కుదిరినప్పుడేమో విలువలు లాంటి ఏదో మాడకూడదని చెప్తాడు ఆయన మన అల్లు అర్జున్ గారి సినిమాలో. అలాంటి డైలాగులన్నీ నీకే సెట్ అవుతారు బాబు నీకు. ఎందుకంటే ఏదో నీకు ఆయన గెలిపించినప్పుడే మళ్ళీ అందరూ దేవుళ్ళ నేను ఓటుగాడు ఇస్తా, నువ్వు తేడాగాడు అని చెప్పి లాగేస్తే నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి తెలసొక్కేసుకొచ్చి నీట్గా ఇంకా ఓపికలే సరిగ్గా ఎత్తలేదు నీకు. నీకంటే పని పాటలేదు కదా. మాకు పొద్దు నుంచి 10 నియోజకవర్గాలు తిరగాలి, ఎవరికొక ప్రచారం చేయాలి, మేము అసెంబ్లీలోకి వెళ్ళిపోతాం, అసెంబ్లీలోకి వెళ్ళే వాళ్ళు సహకరించాలి, మాకు కోరికలో గోల్ అని ఎడుతుంది కట్టి ఎంపీ అభ్యర్థుల గురించి మాడేసి అంత పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వక నువ్వు ఓ కార్యకర్త మీకు సాటిస్ఫైడ్గా ఉండండి. ఇప్పుడు ఇలాంటి పనికి మాలోల గురించి 2 రోజుల్లో ఎక్కడో ఎన్ని తిరిగి వస్తున్నాను నేను. మీరు ఈ లోపల ఎన్ని పెట్టి దాని గురించి రెస్పాండ్ అవ్వమంటే ఇలాంటి చిల్లరగాల కోసం ఏం రెస్పాండ్ అవుతుందని చెప్పండి. వీళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఏడ్చిందా, మార్కెట్లో ఒక గుర్తింపు ఏడ్చిందా? ఏమన్నా అంటే బోయిపోమన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నా మీద కంప్లైంట్ ఇస్తుంది తప్ప ఈ పనిమలు ఎవరు చేసి వచ్చేది ఏమన్నా ఉంటుందా? ఎందుకు ఇలాంటి వాళ్ళు అందరి గురించి? ఆడి వీడియో పొద్దున్నుంచి 4-5 యూట్యూబ్లో వెళ్తే 30,000, 26,000, 25,000 సరిగ్గా చూసి వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అందరి గురించి మీరు రెస్పాండ్ అవ్వమని నన్ను అడుగుతాం. ఒక 50, 100, 200 మెసేజ్లు దాటి వచ్చేస్తుంటే ఏం చేయాలి తెలియక మాట్లాడటం. సరేనా? ఎవడో వచ్చాడు. సో అందుకని జాగ్రత్త. ఈ రవీందర్ రెడ్డి అని మొత్తం పుల్లు బయట ఉంటాడే వీడు పనికి మళ్ళా కూడా ఎలక్షన్ అయిపోయింది మొత్తం రోడ్డు మీద వెళ్ళిపోతుంది. సరే మరి అయితే జై జనసేన కార్యకర్తలు అందరూ కూడా షార్ట్ స్పాన్ ఉంది. సో ఎఫెక్టివ్ గా పనిచేయండి. రిజల్ట్స్ సీక్ చేయడం అనేటువంటి దాని గురించి మానేయండి. ఎవడు గెలిచినా ఎవడు ఓడిపోయినా మన బేసిక్ సిద్ధాంతం, మన సైద్ధాంతిక బలం ప్రశ్నించడం, ప్రజలకి మంచి చేయడం, ఒక ప్రాసెస్ ని డెమోక్రాటిక్ వేలో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ లో సరిగ్గా డెలివర్ అవునప్పుడు అయితే మనం రూలింగ్ లోకి వస్తే దాన్ని సరైనటువంటి విధానంలో తీసుకెళ్తాం. మనం రూలింగ్ లోకి రాకపోతే దాన్ని క్వశ్చన్ చేయడం అనేటువంటి సిద్ధాంతంతో 2014 నుంచి పార్టీ నడుపుకుంటూ. మీరు ఊహించిన దానికంటే అత్యధికమైన సీట్లు అటు ఎంపీ ఎమ్మెల్యే సెగ్మెంట్ లో 100కి 100% వచ్చి తీరుతాయి. పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం గ్రౌండ్ లో తిరుగుతున్నటువంటి నాకు తెలుసు కాబట్టి మనకి గణనీయమైనటువంటి మంచి సీట్లతో ఏ మాత్రం అవకాశం ఉన్న అధికారంలోకి వెళ్తానికి కూడా ఎల్లవేమో అనేటువంటి ఆలోచన కూడా అక్కల్లా. నేను ఉత్తర ప్రగల్భాలు పలకడానికి ఇష్టపడను. నేను తిరిగినటువంటి నియోజకవర్గాల్లోనే కానీ, నేను తిరిగిన ఎంపీ సెగ్మెంట్లో కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపెడుతున్నటువంటి ఆదరణ మాత్రం నేను గుండెల మీద చేసి చెప్తున్నా. హీ ఈజ్ అ పబ్లిక్ లీడర్, ఈజ్ అ ట్రూ లీడర్, అంతే. దాని గురించి ఇంకా డిస్కషన్ డిబేట్ అనవసరం. హీ ఈజ్ మేకింగ్ హిస్ బెస్ట్ ఇన్ క్లాస్ ఎఫర్ట్స్. మనం కూడా ఆయనతో పోటీ పడదాం. మనకు అత్తమాను పోటీ పడాల్సింది పవన్ కళ్యాణ్ గారితోనే. మనం పవన్ కళ్యాణ్ గారితోనే పోటీ పడదాం. ఆ మనిషి 14 గంటలు, 15 గంటలు, 13 గంటలు, 12 గంటల పైన ఆయన కష్టపడుతున్నాడు. రోజు ఆయనతో పోటీ పడదాం. సమ్వేర్ వీఆర్ ల్యాండింగ్ అట్ 7 to 8 hours. Probably we cannot reach him, but we should compete with him. We should always compete with the party president. ఆయనతోనే మనం పోటీ పడాలా, ఆయనలా మనం మారాలనుకోవాలా, ఆయనలా క్వాలిటీ సంతరించుకోవాలనుకోవాలా. ఇక్కడ ఇమిటేషన్ గురించి మాట్లాడట్లా. యూఆర్ టాకింగ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. ఆయన ఆలోచనల్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇమిటేట్ చేయడం ఉంది. ఆయనలా నేను జుట్టులు అనుకుంటే నా దిక్కుమాల ఇంకో జుట్టు ఎలా ఉంటుంది, ఈ జుట్టు ఆయనలా వెనక్కి ఎగురుతుంది, ఎగరదు. ఇమిటేషన్ కాదు సమస్య. మనం ఆయన అర్థం చేసుకుని ఆయన అడుగుజాడల్లో ఒకసారిగా రాలేము. మనలో మన పెరిగిన వాతావరణం రకరకాల ఆస్పెక్ట్స్ ఇచ్చే బోల్డ్ ఉంటాయి మన మీద. అవన్నీ వదిలించుకుని మనం కూడా ఫైనెస్ట్ పవన్ కళ్యాణ్స్ లా తయారవ్వాలి. మనం ఆ పరిమాణి పరిమాణాలు ఎదలో వెళ్ళాలి, బొంద వెళ్ళాలి, ఏం కాదు. కానీ ఇవన్నీ వదిలేసి మీరు శుభ్రం కాన్సన్ట్రేట్ చేయండి. మంచి సీట్లు వస్తాయి. ఉగాది కొత్త సంవత్సరంలో, వికారణ సంవత్సరంలో మంచి వార్త తింటాం. మే 23వ తారీఖున మనకు అన్ని రకాల మంచి జరుగుద్ది. ఏం డేలా పెట్టుకోవద్దు. ప్రజలు మన వైపు ఉన్నారు. నేను నియోజకవర్గాల్లో తిరుగుతున్నా, నాకు తెలుసు. ప్రజలు మన వైపు ఉన్నారు. మనకంతా మంచి జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నన్ను ఇంతకంటే ఎక్కువసార్లు చాలా మంది పిచ్చోళ్ళు అన్నారు, నేనేం పట్టించుకోవాలా. ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్. సరేనా?
ఇక ఇలాంటి వాటి మీద నన్ను స్పందించమని అడగండి రా. వాళ్ళు ఎక్కడో ఉంటారో, మనం ఏమో రోజు పని చేసుకుంటూ మనం బోల్ పనుల్లో ఉంటాం. వాళ్ళకి ఏముంది వచ్చి ఒక ఏసీ రూమ్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి 10 మైకుల ముందు మాడేసి వెళ్ళిపోతే అయిపోద్ది. బయటకు వచ్చిదా సచ్చిదా ప్రజల గురించి వాళ్ళు ఏమైనా మాడిదా పోరాడేదా, ఎలక్షన్ తర్వాత మళ్ళీ నా కొడుకులు ఎవరైనా కెమెరా ముందు కనబడతారా, వాళ్ళందరి గురించి నన్ను మాడమని నా స్థాయి దిగజార్చిద్దని మన కార్యకర్తలే ప్రార్థన. జై జనసేన, జై హింద్. మరి మళ్ళీ స్థాయి అంటే కాంట్రవర్సీలు వద్దు. మన జన సైనికులు, వీఆర్ వర్కింగ్ సోల్జర్స్, తిండి తిప్పలేవు. జై జనసేన, జై హింద్.